తిరుపతి శ్రీ ప్రజ్ఞాడి ఎస్సి మనం ఎప్పుడులాగే ఈరోజు కూడా జనరల్ సైన్స్లో భాగంగా బయాలజీ సంబంధించి టాప్ 100 బిట్స్ అనేది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ఈ వీడియోకి సంబంధించిన పీడిఎఫ్ కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ గ్రూప్ కోసం కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, మీరు కావాలంటే ఓపెన్ చేసి చదవచ్చు. ఇప్పటివరకు కూడా మనం కేవలం కరోనా హాలిడేస్ నేపథ్యంలో ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడాలనే నేపథ్యంతో మనం చూసినట్లయితే మ్యాథ్స్ పార్ట్ 1 పార్ట్ 2 వీడియో ఆల్రెడీ మనం దీన్ని అప్లోడ్ చేయడం జరిగింది. వాటికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఈ యొక్క మ్యాథ్స్ కావచ్చు, తర్వాత మనం చూసినట్టయితే ట్రై మెథడ్ ఓన్లీ టెట్ మరియు డిఎస్సి వారికి ఉపయోగపడుతుంది. తర్వాత చూసినట్టయితే ఫిజిక్స్ కూడా టాప్ 100 బిట్స్, తర్వాత కెమిస్ట్రీ టాప్ 100 బిట్స్ ఇప్పుడు కూడా అప్లోడ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగానే ఈరోజు వీడియోలో మనం బయాలజీని అప్లోడ్ చేయడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే ఒక ట్రై మెథడ్ ఓన్లీ టెట్ మరియు డిఎస్సి వారికి ఉపయోగపడుతుంది. మిగతా 5 కూడా మ్యాథ్స్, ట్రై మెథడ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఈరోజు అప్లోడ్ చేసిన బయాలజీ ఇవన్నీ కూడా జనరల్ సైన్స్లో భాగంగా ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయి. మీరందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. 10th క్వాలిఫై అయిన వాళ్ళు తర్వాత నెక్స్ట్ స్టెప్ మీరు ఏపీఆర్జీస్ రాయాలన్నా మీకు ఉపయోగపడుతుంది. ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళకి ఉపయోగపడుతుంది, గ్రూప్స్ వారికి ఉపయోగపడుతుంది. ఇంకా చూసినట్టయితే ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, పోస్టల్, ఇంకా ఎన్నో కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ముఖ్యంగా గ్రామ సచివాలయం వాళ్ళకి కూడా చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అప్పుడే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడే మనం వీడియో పెట్టిన వెంటనే మీకు అలర్ట్ రూపంలో మెసేజ్ అనేది వస్తుంది. ఇంకా డిఎస్సి వరకు వద్దాం. డిఎస్సి వారు చూసినట్టయితే తిరుపతి శ్రీ ప్రజ్ఞ డిఎస్సిలో ఏ ఎగ్జామ్ అయినా సరే, ఏ కాంపిటేటివ్ బ్యాచ్ స్టార్ట్ అయినా సరే, ఏ రోజు జరిగిన సిలబస్పై ఆ మరుసటి రోజు 50 మార్కులు డైరెక్ట్ టెస్ట్ నిర్వహించి అదే రోజు సాయంత్రం మార్కులు మరియు ర్యాంకులు ప్రకటన చేస్తున్న రాష్ట్రంలోని ఏకైక సంస్థ తిరుపతి శ్రీ ప్రజ్ఞ. ఇందుకు ప్రూఫ్ ఏంటంటే మనం ఇప్పటివరకు కూడా డిఎస్సి స్టార్ట్ చేసి 2020 డిఎస్సి సంబంధించి మనం వచ్చి సెప్టెంబర్లో బ్యాచ్ స్టార్ట్ చేయడం జరిగింది. మొదటి బ్యాచ్, రెండో బ్యాచ్ సంబంధించి ప్రతిరోజు కూడా వారికి ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. వాటిని అన్నింటి కూడా మీ అందరి కోసం ఉపయోగార్థం యూట్యూబ్ రూపంలో మనం వీడియో రూపంలో యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరిగింది. వాటికి సంబంధించిన లింక్స్ అనేవి కూడా మన తిరుపతి శ్రీ ప్రజ్ఞ యూట్యూబ్ ఛానల్ని ఓపెన్ చేసినట్టయితే మీరు అన్నీ కూడా చూడొచ్చు. ఇప్పటివరకు కూడా మనం సెకండ్ బ్యాచ్ సంబంధించి 95 డైలీ టెస్టులు, 15 వీక్లీ గ్రాండ్ టెస్టులు మరియు రివిజన్ టెస్టులు, మొత్తంగా 10 రివిజన్ టెస్టులు మొత్తం కూడా కండక్ట్ చేయడం జరిగింది. వాటి అన్నిటికి సంబంధించి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఇంకా గ్రామ సచివాలయం వారికి చూద్దాం. గ్రామ సచివాలయం వారికి మెయిన్ ఎగ్జామ్ సెప్టెంబర్లో జరిగింది కదా, వాటికి సంబంధించి అప్పుడే మనం మొత్తం మోడల్ టెస్ట్ అనేవి కూడా కండక్ట్ చేయడం జరిగింది. అవి కూడా మన నెక్స్ట్ ఎవరైతే గ్రామ సచివాలయం అప్లై చేశారో వారందరూ కూడా ఆ వీడియోస్ని మరొకసారి రివైల్ చేయండి. అప్పుడే గత ఎగ్జామ్లో చూసినట్టయితే మనం పెట్టిన బిట్స్ చాలా వరకు మెయిన్ ఎగ్జామ్లో రావడం జరిగింది. మరొకసారి మీరు రివిజన్ చేయండి, మీకు మీ ప్రిపరేషన్కి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. గ్రామ సచివాలయానికి సంబంధించి ఇంపార్టెంట్ వీడియోస్ అన్నికి సంబంధించిన లింక్స్ అనేవి కూడా కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అప్పుడే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇక బయాలజీ సంబంధించి టాప్ 100 బిట్స్ని ఇప్పుడు మొదలు పెడతాం. ఈరోజు మొదటి ప్రశ్న, ఈ క్రింది వాటిలో ఏ గింజలు 300 నుంచి 400 సంవత్సరాల వరకు జీవించి ఉంటాయి? కలువ గింజలు అన్నవి 300 నుంచి 400 సంవత్సరాల వరకు జీవించి ఉంటాయి. రెండో ప్రశ్న, నేహ అనే అమ్మాయి ప్రతిరోజు ఒక కోడిగుడ్డు తింటుంది. అయితే ఆ అమ్మాయికి దీని ద్వారా లభించే ప్రోటీన్ ఏమిటి? ప్రతిరోజు ఒక కోడిగుడ్డు తింటే ఆ కోడిగుడ్డు ద్వారా లభించే ప్రోటీన్ ఆల్బమిన్. మూడో ప్రశ్న, మొక్కలలో కరగని స్ఫటికాల రూపంలో కణాలలో నిల్వ ఉండే పదార్థం ఏమిటి? వ్యర్థ పదార్థాలు అన్నవి మొక్కలలో కరగని స్ఫటికల రూపంలో కణాల్లో నిల్వ ఉండే పదార్థం. సమాధానం వ్యర్థ పదార్థాలు. నాలుగో ప్రశ్న, మొక్కలలో కూడా ప్రాణం ఉంటుందని చెప్పిన భారతదేశ శాస్త్రవేత్త ఎవరు? మొక్కలలో కూడా ప్రాణం ఉంటుందని చెప్పిన భారతదేశ శాస్త్రవేత్త జగదీష్ చంద్రబోస్. ఐదో ప్రశ్న, మైమోసా అనే మొక్కలో స్పర్శకు స్పందించే భాగము ఏమిటి? మైమోసా అనే మొక్కలో స్పర్శకు స్పందించే భాగం పత్రాలు. ఆరో ప్రశ్న, ఈ క్రింది వాటిలో శైవలాలకు చెందనది ఏమిటి? శైవలాలకు చెందనవి రైజోపస్. ఏడో ప్రశ్న, పాలను పెరుగుగా మార్చడంలో ఉపయోగపడే సూక్ష్మ జీవులు ఏమిటి? పాలను పెరుగుగా మార్చడంలో ఉపయోగపడే సూక్ష్మ జీవులు లాక్టోబాసిల్లస్.
ఎనిమిదో ప్రశ్న 1999లో హెచ్ఎస్ షూల్జ్ అనే శాస్త్రవేత్త నమీబియా సముద్ర తీర ప్రాంతంలో కనుగొన్న బ్యాక్టీరియా మరియు ఆ బ్యాక్టీరియా యొక్క పొడవు ఎంత? థియో మార్గరిటా నమీబియాసిస్ అనే బ్యాక్టీరియా 1999లో షూల్జ్ అనే శాస్త్రవేత్త నమీబియా సముద్ర తీర ప్రాంతంలో కనుగొన్నాడు. నమీబియా ప్రాంతంలోనే కనుగొన్నాడు కాబట్టి దీనికి థియో మార్గరిటా నమీబియాసిస్ అని పేరు వచ్చింది. అయితే ఈ బ్యాక్టీరియా యొక్క పొడవు 0.75 మిల్లీమీటర్లు. తొమ్మిదో ప్రశ్న, స్కాబీస్ అను చర్మ వ్యాధిని కలగజేసే సూక్ష్మ జీవులు ఏమిటి? సూక్ష్మ ఆర్థ్రోపోడా అనే సూక్ష్మజీవులు స్కాబీస్ అను చర్మ వ్యాధిని కలగజేస్తాయి. స్కాబీస్ అన్నది ఒక చర్మ వ్యాధి. పదో ప్రశ్న, ఈ క్రింది వాటిలో ఇవ్వబడిన జబ్బులు వాటికి కారణం అయిన సూక్ష్మ జీవులను జతపరచండి. మొదటిది చూసినట్టయితే సెప్టిసేమియా క్షయ. సెప్టిసేమియా మరియు క్షయాన్ని కలగజేసే సూక్ష్మ జీవులు గమనించినట్టయితే బ్యాక్టీరియా. రెండవది పోలియో మరియు ఎయిడ్స్ని కలగజేసే సూక్ష్మ జీవులు వైరస్. గజ్జిని కలగజేసే సూక్ష్మ జీవులు సూక్ష్మ ఆర్థ్రోపోడా. మలేరియా, అమీబియాసిస్ లను కలగజేసే సూక్ష్మ జీవులు ప్రోటోజోవాలు. 11వ ప్రశ్న, ఈ క్రింది వాటిలో ఏ పద్ధతి ద్వారా చక్కెర నుండి ఆల్కహాల్ను తయారు చేస్తారు? కిణ్వనం ప్రక్రియ ద్వారా చక్కెర నుంచి ఆల్కహాల్ను తయారు చేస్తారు. 12వ ప్రశ్న, రోగకారక సూక్ష్మజీవులను చంపడానికి ఉపయోగించే సూక్ష్మజీవి నాశకాలను ఈ క్రింది జీవుల నుంచి తయారు చేస్తారు. శిలీంధ్రాలు బ్యాక్టీరియా నుంచి రోగకారక సూక్ష్మజీవులను చంపడానికి ఉపయోగించి సూక్ష్మజీవుల నాశకాలను తయారు చేస్తారు. 13వ ప్రశ్న, పెన్సిలియం కనుగొన్నందుకు అలెగ్జాండర్ ఫ్లెమింగ్కు నోబెల్ బహుమతి వచ్చిన సంవత్సరం ఏది? పెన్సిలియం కనుగొన్నందుకు అలెగ్జాండర్ ఫ్లెమింగ్కు నోబెల్ బహుమతి వచ్చిన సంవత్సరం 1945. 14వ ప్రశ్న, యల్లాప్రగడ సుబ్బారావు క్షయవ్యాధికి కనుగొన్న టీకా పేరు ఏమిటి? యల్లాప్రగడ సుబ్బారావు క్షయవ్యాధికి కనుగొన్న టీకా పేరు టెట్రాసైక్లిన్. 15వ ప్రశ్న, వ్యాక్సిన్ అను పదం వాకా అనే లాటిన్ పదం నుంచి ఉద్భవించింది. అయితే వాకా అనగా? వ్యాక్సిన్ అనే పదం వాకా అనే లాటిన్ పదం నుంచి ఉద్భవించింది. అయితే వాకా అంటే అర్థం ఆవు. 16వ ప్రశ్న, బ్యాసిల్లస్ థురింజియెన్సిస్ అను బ్యాక్టీరియా విడుదల చేసే విష పదార్థం ఈ క్రింది వాటిలో దేనిగా పనిచేస్తుంది? బ్యాసిల్లస్ థురింజియెన్సిస్ అను బ్యాక్టీరియా విడుదల చేసే విష పదార్థం అన్నది బయోపెస్టిసైడ్గా పనిచేస్తుంది. 17వ ప్రశ్న, ఎడిస్ దోమకాటు వల్ల వ్యాప్తి చెందే వ్యాధులు ఏమిటి? చికెన్ గున్యా, డెంగ్యూ, జికా వ్యాధి. ఈ మూడు కూడా ఎడిస్ దోమకాటు వల్ల వ్యాప్తి చెందే వ్యాధులు. సమాధానం పైవన్నీ. 18వ ప్రశ్న, వరి పంటకు వచ్చే కాటుక తెగుళ్ళకు కారణమయ్యే శిలీంధ్రం ఏది? అయితే అది వ్యాపించే విధానం ఏమిటి? వరి పంటకు వచ్చే కాటుక తెగుళ్లకు కారణమయ్యే శిలీంధ్రం స్పైసీ లొతికా సోరై. ఇది గాలి ద్వారా వ్యాపిస్తుంది. 19వ ప్రశ్న, గొర్రెల్లో మేకల్లో సూక్ష్మజీవుల వల్ల వచ్చే వ్యాధి ఏమిటి? ఆంథ్రాక్స్ అను వ్యాధి గొర్రెల్లో మేకల్లో సూక్ష్మజీవుల వల్ల వస్తుంది. 20వ ప్రశ్న, క్రింది వాటిని జతపరచుము. ఇక్కడ చూసినట్టయితే వ్యాక్సిన్ ఎడ్వర్డ్ జెన్నర్, పెన్సిలిన్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్, టెట్రాసైక్లిన్ యల్లాప్రగడ సుబ్బారావు, పోలియో డ్రాఫ్ట్ జోనస్ సాల్క్,
ర్యాబిస్, లూయిస్ పాక్చర్. 21వ ప్రశ్న, ఫుట్బాల్లో గాలి నింపినప్పుడు అది గట్టిగా మారుతుంది. అయితే దానిలో గాలి పీడనాన్ని కొలవడానికి ఏ పరికరాన్ని ఉపయోగించవచ్చు? అనిరాయిడ్ భారమితిని ఉపయోగించి ఆ యొక్క ఫుట్బాల్లో గాలి పీడనాన్ని కొలవడానికి ఉపయోగించవచ్చు. 22వ ప్రశ్న, వ్యాధులను కలగజేసే సూక్ష్మ జీవులను ఏమని పిలుస్తారు? వ్యాధులు కలగజేసే సూక్ష్మజీవులను ప్యాథోజన్స్ అని పిలుస్తారు. 23వ ప్రశ్న, ఈ క్రింది వాటిలో డిపిటి ద్వారా నయం కాని జబ్బు ఏమిటి? డిపిటి ద్వారా నయం కాని జబ్బు క్షయ. అయితే డిపిటి ద్వారా నయం అయ్యే జబ్బులు డిప్తీరియా, ధనుర్వాతం, కోరింత దగ్గు. 24వ ప్రశ్న, 1986లో రష్యాలోని చెర్నోబిల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో వెలువడిన రేడియోధార్మిక ధూళి కణాలు ఏ వ్యాధికి కారణమయ్యింది? థైరాయిడ్ క్యాన్సర్ అను వ్యాధికి కారణం 1986లో రష్యాలోని చెర్నోబిల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో వెలువడిన రేడియోధార్మిక ధూళి కణాలు. 25వ ప్రశ్న, ఓజోన్ పొర ఈ క్రింది వాటిని దీనివల్ల నాశనం అవ్వదు. ఓజోన్ పొర వేటి వల్ల నాశనం అవ్వదంటే ఎయిర్ కూలర్ వల్ల నాశనం అవ్వదు. అయితే రిఫ్రిజిరేటర్లు, ఏసీ, విమానాల వల్ల ఓజోన్ పొర అనేది నాశనం అవుతుంది. 26వ ప్రశ్న, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ను మొట్టమొదటిసారిగా కనుగొన్న శాస్త్రవేత్త జోసెఫ్ ఫోరియర్ ఏ దేశస్థుడు? జోసెఫ్ ఫోరియర్ అన్నది ఫ్రెంచ్ దేశస్థుడు. ఈయన గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ను మొట్టమొదటిసారిగా కనుగొన్నాడు. 27వ ప్రశ్న, 1984 డిసెంబర్ 2న జరిగిన భోపాల్ గ్యాస్ దుర్ఘటనలో వెలువడిన వాయువు ఏమిటి? మిథైల్ ఐసోసైనైడ్ అనే వాయువు భోపాల్ గ్యాస్ దుర్ఘటనలో వెలువడింది. అయితే ఈ యొక్క భోపాల్ గ్యాస్ దుర్ఘటన అన్నది 1984 డిసెంబర్ 2న జరిగింది. 28వ ప్రశ్న, ప్రపంచ జల దినోత్సవంగా ఎప్పుడు జరుపుకుంటారు? ప్రపంచ జల దినోత్సవంగా మార్చి 22వ తేదీన జరుపుకుంటారు. 29వ ప్రశ్న, ప్రకాశం జిల్లా ప్రజలు భూగర్భ జలం తాగటం వల్ల ఏ వ్యాధికి గురయ్యారు? ప్రకాశం జిల్లా వాసులు ఫ్లోరోసిస్ వ్యాధికి గురయ్యారు. అయితే వీరు ఎక్కువగా భూగర్భ జలం నీటిని తాగడం వల్ల ఈ వ్యాధికి గురయ్యారు. 30వ ప్రశ్న, నీటిలో పోషకాలు బాగా అభివృద్ధి చెందడం వల్ల శైవలాలు విపరీతంగా పెరిగి కొలనులో ఆక్సిజన్ పరిమాణంని తగ్గడాన్ని ఇలా పిలుస్తారు. యూట్రోఫికేషన్ అంటే పోషకాలు బాగా పెరగడం వల్ల శైవలాలు విపరీతంగా పెరుగుతాయి, తద్వారా కొలల్లో ఆక్సిజన్ పరిమాణాన్ని తగ్గుతుంది. సమాధానం యూట్రోఫికేషన్. 31వ ప్రశ్న, ఏరియేషన్ ద్వారా సూక్ష్మజీవులు వ్యర్థ పదార్థాలను అతి వేగంగా కుళ్ళే విధంగా చేసి నీటిని శుద్ధి చేయడాన్ని ఏమని పిలుస్తారు? దీనిని జైవిక పద్ధతి అని పిలుస్తారు. జైవిక పద్ధతిలో ఏరియేషన్ ద్వారా సూక్ష్మజీవులు వ్యర్థ పదార్థాలను అతి వేగంగా కుళ్ళిపోయే విధంగా చేస్తాయి. 32వ ప్రశ్న, కిరణజన్య సంయోగ క్రియలో ప్రధాన పాత్ర వహించే వాయువు యొక్క ఘనపరిమాణం ఎంత? గాలిలో కిరణజన్య సంయోగక్రియలో ప్రధాన పాత్ర వహించే వాయువు యొక్క ఘనపరిమాణం గాలిలో 0.04. 33వ ప్రశ్న, క్రింది వాటిలో దేనిని మొక్కలలో ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలు అని పిలుస్తారు? టానిన్లను మొక్కలలో ద్వితీయ జైవిక ఉత్పన్నాలు అని పిలుస్తారు. 34వ ప్రశ్న, కోళ్ళ టీకా మందులను తయారు చేసేది ఏది? ఎల్విఆర్ఐ అన్నది కోళ్ళ టీకా మందులను తయారు చేస్తుంది. సమాధానం ఆప్షన్ 3. 35వ ప్రశ్న, సముద్ర తీర ప్రాంత రైతులు ఎక్కువగా ఏ మొక్కలు పెంచుతుంటారు?
జీడి మామిడి చెరుకులను ఎక్కువగా సముద్ర తీర ప్రాంత ప్రజలు పెంచుతూ ఉంటారు. 36 ప్రశ్న, ఒక వరి పొలంలో ఆకులపై పసుపు రంగు మచ్చలు చుట్టూ గోధుమ రంగు అంచులతో కనిపిస్తూ ఉంటాయి మరియు ఆకులు రాలిపోతూ ఉంటాయి. ఆ వ్యాధి పేరు ఏమిటి? వరి బ్లైట్ అనే వ్యాధి ద్వారా ఈ యొక్క వరి పొలంలోని ఆకులపై పసుపు రంగు మచ్చలు చుట్టూ గోధుమ రంగు అంచులు ఉంటాయి. ఇవి ఎక్కువగా ఆకులు రాలిపోతుంటాయి. ఈ వ్యాధి పేరు వరి బ్లైట్. 37 ప్రశ్న, పప్పులను వేరుశెనగ విత్తనాలను విత్తే పద్ధతి ఏమిటి? బ్రాడ్ కాస్టింగ్ పద్ధతి ద్వారా పప్పులను వేరుశెనగ విత్తనాలను విత్తుతారు. 38 ప్రశ్న, గోధుమ పంట గురించి సరైన వాక్యాన్ని గుర్తించండి. గోధుమ పంట అన్నది రబీలో సాగు చేయడం వల్ల ఎక్కువ దిగుబడిని వస్తుంది. సమాధానం ఆప్షన్ 1. 39 ప్రశ్న, చెరుకులో ఎరుపు చారలు అనే బ్యాక్టీరియా వ్యాధికి జనకం ఏది? చెరుకులోని ఎరుపు చారలు అనే బ్యాక్టీరియా వ్యాధికి జనకం సూడోమోనాస్ రిబ్రిలియన్స్. సమాధానం ఆప్షన్ 3. చెరుకులోని ఎరుపు చారలు అనే బ్యాక్టీరియా వ్యాధికి జనకం సూడోమోనాస్ రుబ్రిలినియన్స్. 40వ ప్రశ్న, ఆకు మీద గుండ్రటి ఎర్రని మచ్చలు ఈ వ్యాధికి లక్షణం. ఆకు మీద గుండ్రటి ఎర్రని మచ్చలు అన్నది తిక్కా తెగుళ్ళు అనే వ్యాధికి లక్షణం. 41వ ప్రశ్న, నిర్జలీకరణం అనగా? నిర్జలీకరణం అంటే తేమను తొలగించడం. 42వ ప్రశ్న, కుళ్ళిపోతున్న కూరగాయలపై పెరుగుతున్న బూజు వీటికి చెందినది. కుళ్ళిపోతున్న కూరగాయలపై పెరుగుతున్న బూజు అన్నది శిలీంధ్రాలకు చెందినది. 43వ ప్రశ్న, మనం ఆహారంలో తగినంత పరిమాణంలో తీసుకోవలసిన నూనెలు, జంతు సంబంధ పదార్థాలు ఆహార పిరమిడ్లో ఏ భాగంలో ఉంటాయి? ఆహార పిరమిడ్లోని 3వ భాగంలో మనం ఆహారంలో తగినంత పరిమాణంలో తీసుకోవలసిన నూనెలు, జంతు సంబంధ పదార్థాల గురించి ఉంటాయి. 44వ ప్రశ్న, జంక్ ఫుడ్ తినేవారిలో ఈ క్రింది వాటిలో ఏ వ్యాధి రావడానికి అవకాశం ఉంది? డయాబెటీస్ అనే వ్యాధి ఎక్కువగా జంక్ ఫుడ్ తినేవారిలో రావడానికి అవకాశం ఉంది. 45వ ప్రశ్న, హరిత విప్లవ పితామహుడు అని చెప్పి ఎవరిని పిలుస్తారు? నార్మన్ బోర్లాగ్ని హరిత విప్లవ పితామహుడుగా పిలుస్తారు. 46వ ప్రశ్న, అధిక దిగుబడి వంగడాల కార్యక్రమం మొదలుపెట్టిన సంవత్సరం ఏది? 1966లో అధిక దిగుబడి వంగడాల కార్యక్రమాలు మొదలుపెట్టారు. 47వ ప్రశ్న, తీవ్రమైన గుండెపోటు, కరెంటు షాకుల వలన గుండె ఆగిపోయే సందర్భాల్లో అనుసరించవలసిన విధానము ఏమిటి? సిపిఆర్ ప్రక్రియను నిర్వహించాలి. సిపిఆర్ ప్రక్రియ అన్నది ఎప్పుడు అనుసరించాలి అంటే తీవ్రమైన గుండెపోటు, కరెంటు షాకుల వలన గుండె ఆగిపోయే సందర్భంలో ఈ యొక్క సిపిఆర్ ప్రక్రియను నిర్వహించాలి. 48వ ప్రశ్న, ఒక గృహిణి వంట చేస్తుండగా ప్రమాదవశాత్తు ఆమెకు మంటలు అంటుకున్నాయి. అయితే ఆమె అనుసరించవలసినది ఈ క్రింది వాటిలో ఏమిటి? ఎవరైనా సరే వంట చేస్తుండగా మంటలు అంటుకుంటే వారు అనుసరించవలసిన విధానం ఎస్డిఆర్ నియమం. 49వ ప్రశ్న, కార్డియాక్ అరెస్ట్ అనగా? గుండె ఆగిపోయే స్థితిని కార్డియాక్ అరెస్ట్ అని పిలుస్తారు. 50వ ప్రశ్న, సెపావార్ సెమ్నిఫెరం అను మొక్క నుంచి ఏ ఆల్కలాయిడ్ ఉత్పత్తి అవుతుంది? మార్ఫిన్ అనే ఆల్కలాయిడ్ సెపవార్ సొమ్నిఫెరం అనే మొక్క నుంచి ఉత్పత్తి అవుతుంది. 51వ ప్రశ్న, పచ్చి ఎరుపు తయారీలో ఏ జాతికి చెందిన మొక్కలు ఉపయోగిస్తారు? చిక్కుడు జాతి మొక్కలు అన్నవి పచ్చి ఎరువు తయారీలో ఉపయోగిస్తారు.
52వ ప్రశ్న, చేపలను ఈ క్రింది వాటిలో ఏ పద్ధతిలో నిల్వ చేస్తారు? పొగబెట్టడం అనే పద్ధతి ద్వారా చేపలను నిల్వ చేస్తారు. 53వ ప్రశ్న, సూక్ష్మ జీవశాస్త్రం ఒక విజ్ఞాన శాస్త్రంగా ఏ సంవత్సరంలో ఆవిర్భవించింది? 1674వ సంవత్సరంలో సూక్ష్మ జీవశాస్త్రం ఒక విజ్ఞాన శాస్త్రంగా అవతరించింది. 54వ ప్రశ్న, గాలి ద్వారా వ్యాప్తి చెందు వ్యాధి కానిది ఏమిటి? చికన్ గునియా అనే వ్యాధి గాలి ద్వారా వ్యాప్తి చెందదు. అయితే స్వైన్ ఫ్లూ, మసూచి, తట్టు అనే వ్యాధులు గాలి ద్వారా వ్యాప్తి చెందుతాయి. 55వ ప్రశ్న, సమీప భవిష్యత్తులో అంతరించిపోతుండడానికి అవకాశమున్న కీటకాహార మొక్క ఏమిటి? నెపంథిస్ అనే మొక్క సమీప భవిష్యత్తులో అంతరించిపోవడానికి అవకాశమున్న కీటకాహార మొక్క. 56వ ప్రశ్న, రీసైక్లర్స్ అని క్రింది వాటిలో వేటిని చెప్తాం? రీసైక్లర్స్ అని మనం విచ్ఛిన్నకారులను పిలుస్తాం. 57వ ప్రశ్న, క్రింది వాటిలో తప్పుగా ఉన్న జతను గుర్తించండి. ఆప్షన్ 4 చూసినట్టయితే ఒరైజా సటైవా జపానికా అన్నది చైనా దేశానికి చెందినది. ఇది తప్పు, ఎందుకంటే ఇది జపాన్ దేశానికి చెందినది. అయితే ఒరైజా గ్లాబెర్రిమా ఆఫ్రికా కరెక్టే. ఒరైజా గ్లోమెపాట్యులా అమెరికా కరెక్టే. ఒరైజా సటైవా అన్నది ఆసియా ఖండానికి చెందినది. ఒరైజా సటైవా జపానికా అన్నది జపాన్ దేశానికి చెందినది. అయితే ఆప్షన్ 4 అన్నది తప్పైన సమాధానం. 58వ ప్రశ్న, గాలిలోని ఇన్వర్ట్ గ్యాసెస్ శాతం లేదా ఘనపరిమాణం ఎంత? 0.934 అన్నది గాలిలోని ఇన్వర్ట్ గ్యాసెస్ శాతం. 59వ ప్రశ్న, ఇతర కీటకాలను తినే ఒక నీటి కీటకంను గుర్తించండి. పాండ్ స్కేటర్స్ అనే కీటకం ఇతర కీటకాలను తినే ఒక నీటి కీటకం. 60వ ప్రశ్న, క్రింది వాణిని సరైన వాక్యము గుర్తించండి. 2 కండరాలను టెండాన్ తంతువులు కలుపుతుంది. 2 ఎముకలను లిగమెంట్ తంతువులు కలుపుతుంది. సాధారణంగా చూసినట్టయితే లిగమెంట్ అంటే ఒక ఎముకని మరొక ఎముకని కలిపే తంతువును లిగమెంట్ అని పిలుస్తారు. టెండాన్ అంటే ఒక కండరాన్ని మరొక ఎముకని కలిపేది టెండాన్ అని చెప్పి పిలుస్తారు. 61వ ప్రశ్న, అంతర్జాతీయ జల దశాబ్దంను గుర్తించండి. అంతర్జాతీయ జల దశాబ్దం అని 2005 నుంచి 2015 వరకు పిలుస్తారు. 62వ ప్రశ్న, అంతర్జాతీయ జల దినోత్సవంను ప్రతిసారి మార్చి 22న జరుపుకుంటారు. ఇలా ఏ సంవత్సరం నుంచి జరుపుకుంటున్నాము? అంతర్జాతీయ జల దినోత్సవం 2005వ సంవత్సరం నుంచి జరుపుకుంటున్నాం. 63వ ప్రశ్న, ఒక ఇంజన్ ఆయిల్ చుక్క ఎన్ని లీటర్ల నీరు కలుషితం కావడానికి కారణమవుతుంది? ఒక ఇంజన్ ఆయిల్ చుక్క అన్నది 25 లీటర్ల నీరు కలుషితం కావడానికి కారణమవుతుంది. 64వ ప్రశ్న, నీటిని శుద్ధి చేయడంలో స్క్రాపర్ను ఉపయోగించి ఏ దశలో ఘనరూప విసర్జితాలను తొలగిస్తారు? 3వ దశలో నీటిని శుద్ధి చేయడంలో స్క్రాపర్ను ఉపయోగించి ఘనరూప విసర్జితాలను తొలగిస్తారు. 65వ ప్రశ్న, నెమళ్ళు నాట్యం చేయు కాలం ఏది? వర్షాకాలంలో నెమళ్ళు నాట్యం చేస్తాయి. 66వ ప్రశ్న, ఓజోన్ పొర ఘాటైన వాసనను కలిగి ఉంటుంది, కానీ ఇది క్రింది ఏ రంగులో ఉంటుంది? ఓజోన్ అన్నది నీలి రంగులో ఉంటుంది. ఇది ఘాటైన వాసనను కలిగి ఉంటుంది. కుక్కను మచ్చిక చేసుకున్న కాలంను గుర్తించండి. క్రీస్తు పూర్వం 30,000 నుంచి 7,000 సంవత్సరాల మధ్యలో కుక్కను మచ్చిక చేసుకున్నాం. 68వ ప్రశ్న, గూడును కట్టుకునే జీవులను గుర్తించండి. ఆడ కందిరీగా, మగ గిజిగాడు పక్షులు గూడు కట్టుకునే జీవులు. సమాధానం ఆప్షన్ 3, ఆడ కందిరీగా, మగ గిజిగాడు. 69వ ప్రశ్న, భారత ప్రభుత్వం 2011 ఆర్థిక సర్వే ప్రకారం అత్యధికంగా పాలు ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రము ఏమిటి?
ఉత్తరప్రదేశ్ అన్నది భారత ప్రభుత్వం 2011 ఆర్థిక సర్వే ప్రకారం అత్యధికంగా పాలు ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం. 70వ ప్రశ్న, పర్యావరణ అనుకూలమైన పరిశ్రమ ఏమిటి? తేనెటీగ పరిశ్రమ అన్నది పర్యావరణ అనుకూలమైన పరిశ్రమ. 71వ ప్రశ్న, విశ్వధాన్యపు పంట గ్లోబల్ రైస్ అని క్రింది వాటిని పేర్కొంటారు? వరిని విశ్వధాన్యపు పంట, దీనినే గ్లోబల్ రైస్ అని పేర్కొంటారు. 72వ ప్రశ్న, ఒరెజా గ్లూమెపాటుల రకపు వరిని పండించు దేశము ఏది? అమెరికా దేశం ఒరెజా గ్లూమెపాటుల రకపు వరిని పండిస్తుంది. 73వ ప్రశ్న, చెట్టుకు రోగ నిరోధక శక్తిని పెంపొందించు మూలకం ఏమిటి? భాస్వరం చెట్టుకి రోగ నిరోధక శక్తిని పెంపొందింపచేస్తుంది. 74వ ప్రశ్న, నాగలి ఆకారంను నాగలితో నేల దున్నినప్పుడు ఏర్పడు ఆకారంను వరుసగా దున్నించండి. నాగలి ఆకారం అయితే టీ. నాగలితో నేల దున్నినప్పుడు ఏర్పడే ఆకారం అయితే వి. 75వ ప్రశ్న, పేదవాడి మాంసము ఈ క్రింది వాటిలో దేనిని పిలుస్తారు? సోయా బీన్స్ను పేదవాడి మాంసం అని పిలుస్తారు. 76వ ప్రశ్న, సెల్యులోస్తో తయారు చేయబడ్డ కృత్రిమ పట్టుదారం ఏమిటి? రేయాన్ అనున్నది సెల్యులోస్తో తయారు చేయబడ్డ కృత్రిమ పట్టుదారం. 77వ ప్రశ్న, మగ్గాలతో వస్త్రాలు నేసేటప్పుడు దారాన్ని నిలువు వరుసలో అమర్చడాన్ని ఏమని పిలుస్తారు? దారాలను నిలువుగా పేర్చడాన్ని పడుగు అని పిలుస్తారు. ఇది వస్త్రాలు నేసేటప్పుడు దారాన్ని నిలువుగా అమర్చడానికి ఉపయోగపడుతుంది. 78వ ప్రశ్న, పట్టు అన్నది ఒక ప్రోటీన్. 79వ ప్రశ్న, మొక్కలపై వాన్ హెల్మెట్ ప్రయోగంలో ప్రారంభంలో మరియు 5 సంవత్సరాల తర్వాత చెట్టు యొక్క ద్రవ్యరాశిలోని మార్పు ఏమిటి? ప్రారంభంలో మరియు 5 సంవత్సరాల తర్వాత చెట్టు ద్రవ్యరాశిలో మార్పు చూసినట్టయితే 74.47. 80వ ప్రశ్న, లెంటిసెల్స్ క్రింది వాటిలో ఉంటాయి? కాండంపై మరియు బెరడుపై లెంటిసెల్స్ ఉంటాయి. 81వ ప్రశ్న, క్రింది వాటిలో మాంసాహార మొక్క కానిది ఏమిటి? డాడర్ అన్నది మాంసాహార మొక్క కాదు. అయితే వీనస్ ఫ్లైట్రాప్, డ్రాసిరా, యుట్రిక్యులేరియా ఇవన్నీ కూడా మాంసాహార మొక్కలు. ఇది ఆప్షన్ 3 అన్నది యుట్రిక్యులేరియా. 82వ ప్రశ్న, ఈ క్రింది వ్యాధిలో పొట్ట కుండలాగా ఉంటుంది? క్వాషియార్కర్ అను వ్యాధిలో పొట్ట అనున్నది కుండలాగా ఉంటుంది. 83వ ప్రశ్న, ఆహార పిరమిడ్ వార్డులో దిగువన ఉండున్నది ఏమిటి? దిగువన ఉండున్నది కావాల్సినంతగా తినాలి. 84వ ప్రశ్న, మలబద్ధకాన్ని తొలగించు ఆహార పదార్థము ఏమిటి? ఫైబర్స్ అనున్నవి మలబద్ధకాన్ని తొలగించు ఆహార పదార్థాలు. 85వ ప్రశ్న, తాజా ఫలాలను కూరగాయలను తినడం వల్ల స్కర్వీ అనే వ్యాధిని నయం చేయవచ్చని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? జేమ్స్ లిండ్ తాజా ఫలాలను కూరగాయలను తినడం వల్ల స్కర్వీ అనే వ్యాధిని నయం చేయవచ్చని కనుగొన్నారు. 86వ ప్రశ్న, పండ్లను నిల్వ చేసే పదార్థాలుగా క్రింది వేటిని ఉపయోగిస్తారు? చక్కెర పాకంతో పాటు తేనెను పండ్లను నిల్వ చేసే పదార్థాలుగా ఉపయోగిస్తారు. సమాధానం పై 2. 87వ ప్రశ్న, శక్తినిచ్చే ఆహార పదార్థాలు ఏమిటి? కార్బోహైడ్రేట్లు, క్రొవ్వులు, నూనెలు ఇవన్నీ కూడా శక్తినిచ్చే ఆహార పదార్థాలు. సమాధానం పైవన్నీ. 88వ ప్రశ్న, గోధుమలో వచ్చే ముఖ్యమైన శిలీంధ్రపు వ్యాధి ఏమిటి? కుంకుమ తెగుళ్ళు అన్నవి దోమల్లో వచ్చే ముఖ్యమైన శిలీంధ్రపు వ్యాధి. 89వ ప్రశ్న,
నిమ్మ గజ్జి తెగుళ్ళు వ్యాధికి కారణం ఏమిటి? జాంతోమోనాస్ సిప్టై అనేది నిమ్మగజ్జి వ్యాధి తెగుళ్లకు కారణం. 90వ ప్రశ్న, ఆకు కొనతో ప్రారంభమయ్యి కింది వైపుకు ఎండుతూ ఉండే లక్షణం ఈ వ్యాధిలో ఉంటుంది. ఎండు తెగుళ్ళు అనే వ్యాధిలో ఎక్కువగా ఎండడం అనేది ఆకు కొనలో ప్రారంభమవుతుంది, క్రమంగా కింది వైపుకు ఎండుతూ వస్తుంది. ఈ లక్షణమున్న వ్యాధి ఎండు తెగుళ్ళు. 91వ ప్రశ్న, కలుపు మొక్కలను నాశనం చేయు రసాయనములు ఏమిటి? హెర్బిసైడ్స్ అను రసాయనాలు కలుపు మొక్కలను నాశనం చేస్తాయి. 92వ ప్రశ్న, ఈ చెట్ల కలపను పేపర్లో సాధారణంగా ముడి పదార్థాలుగా వాడతారు. వెదరు, యూకలిప్టస్, సుబాబుల్లో ఈ యొక్క చెట్ల యొక్క కలపలను పేపర్ మిల్లులో సాధారణంగా ముడి పదార్థాలుగా వాడతారు. 93వ ప్రశ్న, సముద్రంలో ఓడల నుంచి ప్రమాదవశాత్తు ఒలికిపోయిన నూనె తెట్టు తొలగించడానికి ఈ క్రింది ఐచ్ఛికాల్లో వేటిని ఉపయోగిస్తారు? బ్యాక్టీరియాలను ఉపయోగించి సముద్రంలో ఓడల నుంచి ప్రమాదవశాత్తు ఒలికిపోయిన నూనె తొట్టును తొలగించడానికి ఉపయోగిస్తారు. 94వ ప్రశ్న, ఇడ్లీ, దోశల పిండి కాలం గడిచే కొద్దీ పులిసి రుచి మారడాన్ని కారణమయ్యే ప్రక్రియ ఏమిటి? కిణ్వన ప్రక్రియ ద్వారా ఇడ్లీ, దోశల పిండి కాలం గడిచే కొద్దీ పులిసి రుచి మారతాయి. 95వ ప్రశ్న, HTST పదంతో సంబంధం కలిగిన శాస్త్రవేత్త ఎవరు? HTSTతో సంబంధం కలిగిన శాస్త్రవేత్త లూయి పాస్చర్. 96వ ప్రశ్న, పచ్చ కామెర్లు రాకుండా 10 నుంచి 15 సంవత్సరాల పిల్లల్లో వేసే వ్యాక్సిన్ ఏమిటి? హెపటైటిస్ బి అనే వ్యాక్సిన్ పచ్చ కామెర్లు రాకుండా 10 నుంచి 15 సంవత్సరాల పిల్లల్లో వ్యాక్సిన్ వేస్తారు. 97వ ప్రశ్న, ఈ క్రింది వాణిలో సరైనది కానిది గుర్తించండి. చలికాలంలో కప్పలు బెకబెక్క శబ్దాలు చేస్తాయి అన్నది సరైనది కాదు. అయితే సరైనవి చూసినట్టయితే చలికాలంలో మామిడి చెట్లకు పూత వస్తుంది, చలికాలంలో మొక్కలపై సీతాకోక చిలుకలు సంచరిస్తాయి, సెప్టెంబర్ మాసంలో వర్షాలు తగ్గుముఖం పడతాయి. ఇవన్నీ కూడా సరైనవి. సరికానివి అంటే చలికాలంలో కప్పలు బెకబెకామని శబ్దము చేస్తాయి. 98వ ప్రశ్న, క్రింది వాటిలో ఏది ఉద్దీపనకు ప్రతిస్పందన కాదు? పుస్తకాలను సంచి మోసేటప్పుడు బరువుగా ఉందనుకోవడం అన్నది ఉద్దీపనకు ప్రతిస్పందన కాదు. 99వ ప్రశ్న, నీటి యొక్క అడుగు భాగాన నివసించే జీవులు ఏమిటి? నత్త మరియు ఈల్ చేపలు నీటి యొక్క అడుగు భాగాన నివసిస్తాయి. 100వ ప్రశ్న, మన శరీరంలోని ఏ భాగంలోని కణాలు జీవితాంతం సజీవంగా ఉంటాయి? మన శరీరంలోని మెదడు కణాలు అన్నవి జీవితాంతం సజీవంగా ఉంటాయి. ఓపిక ఉన్నంత వరకు కాదు, ఊపిరి ఉన్నంత వరకు పోరాడు, విజయం నీ సొంతమవుతుంది. తిరుపతి శ్రీ ప్రజ్ఞ DSC. తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.